30 సంవత్సరాలకి మోకాలు నొప్పి. అసలు మీ మోకాలు నొప్పి మోకాల వల్లే కాకపోతే అందరూ మోకాలు నొప్పి అంటే మోకాలకి ఎక్స్రే తీసుకురండి, మోకాలకి డయాగ్నోస్టిక్స్ అని చెప్పి చెప్తారు. అసలు యాంకిల్ అండ్ హిప్ ని ఎవరే చెక్ చేయరు. యాంకిల్ లో మూవ్మెంట్ అంటే కదలిక లేకపోయినా, హిప్ లో స్ట్రెంత్ అంటే బలం లేకపోయినా మొత్తం వెయిట్ అంతా మోకాల మీద పడి మోకాలు నొప్పి వస్తుంది. మరి మోకాలు నొప్పి ట్రీట్ చేస్తే సరిపోతుందా? కానే కాదు. మరి హిప్ అండ్ యాంకిల్ మీద ఎలా ఉందని చెప్పి తెలుసుకోవాలంటే ఈ 2 టెస్టులు చేసి చూడండి. మీ మోకాలు నొప్పికి కారణం మీ యాంకిలా లేకపోతే మీ నడువా అని తెలుసుకోండి. మీ నడుము బలహీనంగా ఉందా లేదో తెలుసుకోవడానికి గుంజలు తీసినట్టు కింద కూర్చునేటప్పుడు కాళ్ళు ఇదేలాగా లోపలికి నాక్ అవుతుందా, 2 మోకాలు టచ్ అవుతున్నట్టుందా, లేకపోతే లోపల పడిపోతుందా, బయటికి తోయడానికి కష్టంగా ఉందా, అయితే మీ నడువు వీక్గా ఉంది. మీ మోకాలు నొప్పి మీ యాంకిల్ కదలకపోవడం వల్ల వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ కాలు తీసుకొని గోడ దగ్గర పెట్టుకొని అంతే దూరంగా వెనక్కి తీసుకొచ్చండి. ఇప్పుడు మోకాల్ని తీసుకొని వెళ్ళి గోడకి తాకడానికి చూడండి. తాకేటప్పుడు కాలు మొత్తం కింద ఉందా, మీరు పైకి వస్తుందా, కాలు ఇలాగా కింద కూర్చోట్లేదా, ఇది తీసుకెళ్లాడు పైకి వచ్చేస్తుందా, మీకు యాంకిల్ లో ప్రాబ్లం ఉంది. దాని వల్ల కూడా మోకాలు నొప్పి రావచ్చు. మీ మోకాలు నొప్పి హిప్ వల్ల అనుకుంటే హిప్ అని కమెంట్ చేయండి, యాంకిల్ వల్ల అనుకుంటే యాంకిల్ అని కమెంట్ చేయండి. మా నుంచి మీకు హెల్ప్ చేయడానికి మాకు మీరు కాల్ చేయండి. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే.